వచ్చేయండి. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపించేస్తాను. ఏం స్పెషల్ రా? నాన్ వెజా? వెజ్ నాన్ వెజ్ మరి? అది నాన్ వెజ్ వెజ్నేమో. ఎగ్ వెజ్జా? నాన్ వెజ్. అయితే నాన్ వెజ్. బెండకాయ పులుసు. సూపర్ రా. ఎవరు చేశారు? 3 గుడ్లు మమ్మీ చేసింది. చూడటానికి చాలా బాగుందండి. తినడానికి కూడా బాగుంటుందండి. సో తినే. ఇంకా కూడా స్పెషల్ ఉంది, బెండకాయ ఫ్రై. ఇదేమో ఆయిల్ లెస్ పన్నీర్ కర్రీ. తినేసా నేను. హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు చేసా ఫ్రెండ్స్. అలా తింటా ఇప్పుడు. తినమనే రాయేసి ఇచ్చింది. ఇది నాకు కొంచెం తినిపించు మమ్మీ. తినిపిస్తా. చల్లారనియా? కాలుతుందా? కాలుతుంది, అదేగా నా ప్రాబ్లం. మమ్మీ ఈ బెండకాయ పులుసు అంట పలచగుందంట. మొన్న పలసగా అయింది ఫ్రెండ్స్. ఇలా పలసగా గాలి. ఆ రోజు చింతపండు ఏదో దేశంలో ఉండి మరింత వేసా. పుల్లగా ఉంది, లోట నీళ్ళు వేసా. పుల్లగా ఉంది, లోట నీళ్ళు వేసా. అందుకే లోట వేసా ఫ్రెండ్స్. అందుకోసమే అది చారు లాగైంది. తినిపించకుండా ఉంటాను పిల్లలు అడిగినాక. సూపర్ ఉంది ఫ్రెండ్స్. బెండకాయ పులుసు సూపర్ వండుతా. ఎప్పుడు కూడా కోడిగుడ్ల పులుసు కూడా బాగానే వండుతలే, కానీ పొరపాటు జరిగింది ఆ రోజు. ఏం చేయాలో క్షమించండి ఫ్రెండ్స్. నేను చేసిన తప్పు మీకు చెప్పుకున్నాగా, అది నా మనశ్శాంతి. నిద్రలోంచి లేపుకొచ్చేసిందండి. ఇప్పుడు ఎందుకు నిద్రపోతాం? అన్నం తిని నిద్రపోవాలమ్మా. తింటున్నా ఫ్రెండ్స్. ఆ గుడ్డు తినని. నేను బెండకాయ పులుసు ఎప్పుడు గుడ్డు లేని వండను ఫ్రెండ్స్. నువ్వు చెప్పమ్మా. గుడ్డు తినేసి ఇంకా గుడ్డు వేస్తా.